ఒకానొక ఊర్లో శివాలయం ఒకటి ఉండేది. ఆ ఆలయ ప్రాంగణంలో పెద్దపాము పుట్ట, అందులో 2 త్రాచుపాములు కూడా ఉండేవి. గుడికి వచ్చిన భక్తులు గుడ్లు, పాలు ఆ పుట్టలోకి జారవిడుస్తుండేవారు. వాటితో కడుపు నింపుకుంటూ కాలం వెళ్లదీస్తున్న పాములు రాత్రులు మాత్రం బయట సంచరించేవి. కాలం ఇలా నడుస్తుండగా ఓ రోజు పెద్దగాలి, వాన రావడంతో ఆ పుట్టలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో ఉండలేని ఆ పాములు బయటకు వచ్చి శివుని గుడిలో ఆ రాత్రికి తలదాచుకున్నాయి. మర్నాడు ఉదయాన్నే పుట్టలోకి వెళదామంటే నీళ్లు, ఊర్లోకి వెళ్తే జనాలు చంపేస్తారన్న భయంతో పాములు ఆలోచనలో పడ్డాయి. తరువాత అవి శివుడి విగ్రహం వెనకవైపు ఉండటమే క్షేమకరమని భావించి కదలకుండా మెదలకుండా పడుకుండిపోయాయి. ఎండ రావడంతో జనాలు నెమ్మదిగా గుడికి రావడం ప్రారంభించారు. ఎప్పటిలాగే శివుడిని దర్శించుకుని పాలు, పళ్ళు పుట్టలో వేసి వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయానికి పూజారి గుడి కట్టేసి వెళ్ళటంతో అప్పటికే ఆకలి